బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు, ప్రదక్షిణం. ప్ర అంటే అరుణాచలము అంటే పరమశివుడే. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారమొగుట అన్న మాట ఉండదు. పాపాలు పోవడం అన్నది ఉండదు. మీరు ఒకసారి పాపం చేశారనుకోండి, మీరంటే మనం అనుకోండి, నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అనడం స్వాభావికమైన విషయం. అంతేగాని అది మీరందరూ పనికిమాలిన వాళ్ళు, నేను ఒక్కడిని పనికొచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశం. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, అర్థం బద్ధం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని. మీరంటే నేను కూడా అందులో మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది. అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యం చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాప పుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే, పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది, బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు. ఆయనేం అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది, అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడం, నవనవనవలాడిపోతున్నటువంటి పళ్ళు, అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం, ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి, అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది, దీని ఫలితం ఆగిపోతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్సరు, పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు. ఎప్పుడు? అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే, భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే, మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లు దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ వెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ వెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది, ఒక్కొక్కసారి తప్పదు. అలా జరిగింది. ఒక దేవాలయానికి వెడదాం అనుకుంటాడు, ఎవరో వస్తారు, ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి ఎడుతున్నాను అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్నా పైకి వెకిలిన ఒకటి నవ్వి రెండంటూ తీసుకుని ఇంట్లోకి ఎడతాడు. ఆయన వెళ్ళిపోతారు, గుడి కట్టేస్తారు. అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళడం లేదు. మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో
పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని. అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది, కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా, కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు. సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు. పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది. కోరికలను తీర్చుకోవడానికి, కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో, జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు, నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు. రెండూ కోరికలే, కానీ ఒక కోరిక పరమ ధార్మికం. మీరు మార్గం చెప్పచ్చు. అయ్యా మీకు కొడుకు పుట్టలేదా, ఓ పని చేయండి, మీకు సంతానం లేకపోతే ఫలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు. ఎందుకని? అది ధార్మికం, అది ఉండవలసిన కోరిక. సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు? సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు. కాబట్టి మీరు సలహా చెప్పచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు, అది అడిగిన వాడికి అవతల బొమ్మని చెప్పచ్చు. ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు. దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్రదక్షిణంలో అంటే పాపము కాలుతుంది, ఇచ్చేస్తాడు. ఇప్పుడు కోరిక తీరుస్తాడు. కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది వెనకాతల. అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం అవసరమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారన్నమాట. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. పక్కన వచ్చి కూర్చుంది. పాపం కాలింది, కోరిక తీరింది. ఎప్పటికీ? ఈ జన్మకి. ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ ఏమిటో తెలుసా? సంచితం. పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి. ఏమంటే పొద్దున్న గోపూజ చూశాను కదండి, నాకేమైనా వస్తుందా? వెంటనే ఓ 10 రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది? 10 రూపాయలు ఇచ్చేశారు, పరమేశ్వరుడు 10 రూపాయలు అలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు. అయిపోయి ఎక్కడికో వెళ్ళారు, కాఫీ తాగారు, మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు. అయిపోయిందా? మీ 10 రూపాయలు మిగిలిపోయిందా? చాలా. ఓ గోపూజ చూసిన ఫలితం ఓ 10 రూపాయలే. అదే ఎందుకు ఆ దిక్కుమాలిన ఫలితం? మీకు ఏం చేసుకుంటాం దాంతో? కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పు చేయడు. కానీ మనసులో మాత్రం ఓ కోరిక, ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి. ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితం అని అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 20 ఏళ్ళో 30 ఏళ్ళో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు,
భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం, ఇదంతా ఎక్కడిది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, సున్నా. నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా. కాదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర, నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధిని నిష్కామ కర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు. నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో, ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంకా వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారు అనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట, తన తత్వము ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట, అనుభవములోనికి వచ్చుట, అద్వైత స్థితి అంటారు. అది క్షి నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి నా పునరావృత్తి ఆగిపోవుట. ఇక పుట్టడు, అది ఈ జన్మలో అవ్వచ్చు, కొద్ది జన్మలలో అవ్వచ్చు, కానీ ఆగుతుంది, అటువైపుకి నడుస్తాడు. ఈ 4గింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం, అందుకొచ్చింది ఆ మాట. For more videos like this, subscribe Big TV channel.